కాంగ్రెస్ బీజేపీలపై రైతులు ఫైర్ అయ్యారు. కరీంనగర్ నియోజకవర్గంలోని మల్కాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొద్దిసేపు 6 గ్యారెంటీలపై రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు సిలిండర్ ధర పెరిగిందని, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, ఉపాధి హామీ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 రావడం లేదని, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, అలాగే కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు. సరైన సాగునీరు, కరెంటు లేక పంట దిగుబడి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులు కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. దీనికి గంగుల కమలాకర్ స్పందిస్తూ ధైర్యంగా ఉంటారని, 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బోనస్ పడ్డది. ఎన్ని పడ్డాయి? ఇట్లా అవ్వాలి శాస్త్రం ప్రచారాలు చేయకండి. ఒప్పుకోరు కదా, నువ్వు చదువుకుని ఉన్నాను, నీకు దానికి రైతులకు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇటు పెద్ద మనిషి నీకు ఇవ్వలేదా? నువ్వు మళ్ళీ బస్తాల దగ్గర పోయి డాక్టర్ రావాలని చెప్పేసి బస్తాలు తీసుకొనిపోయినావు. బస్తాలు తీసుకొనిపోయినావు. యూరియా బస్తాలు డబ్బులు మందు బస్తాల కింద తీసుకపోయి వాని కంపెనీ చెప్పి నువ్వు మందు బస్తాల కింద తీసుకుపోయిన ఆయన తీసుకో చర్యలు అయితే నాకు కంప్లైంట్ చేయండి, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అని లేదు. అబాండాలు ఏకంగా ఉంటున్నాను. మీ తప్పిదాలు చేసుకుని అంటే టోకెన్ ఇవ్వండి, టోకెన్ ఇవ్వండి కరెక్ట్ గా. జూర్పాల్ అవి పక్కన టోకెన్ देदो, टोकन देके दो ये अननेसेसरी क्लेम कर रहे हैं संजय ने. మీరు కరెక్ట్ ఉండండి, భయపడుతున్నారు స్కూల్ మీ అన్నట్టు. అదే ఏది కలెక్టర్ వచ్చిండు అన్న, ఏది కలెక్టర్ ఎంతకి ఇస్తున్నాడు గ్యాస్? ఇప్పుడు 1080 అన్నాడు మళ్ళా మరి ఎట్లా ఇక మేము మరి రవీంద్ర 2,000 రూపాయలు ఇస్తుండే ఇచ్చిండావా? ఏది లేదు. స్కూటీ ఏది లేదు అసలుకి బిడ్డపల్లి చేసిన ఎవరన్నా బంగారం ఇస్తుండా? వచ్చిందా? తులం బంగారం నాకేం ఏమి ఏడావా? నీళ్ళే చక్కయి, నీళ్ళు లేవు. నేను ఉన్నప్పుడు ఎట్లా వచ్చినావు నీళ్ళు? పంట ఎట్లా బాగుంటుండే? రోడ్లు ఎంత మంచి చేసుకున్నాం, ఎంత మంచి రోడ్లు. మీ ఊరు మొత్తం రోడ్ వేసిన లేదా? మీ ఇంటి మీకు ఎస్సీ కాలం మొత్తం పెద్ద రోడ్డు నేనే వేసినా. ఇప్పుడు రోడ్డు నడుతున్నాయమ్మా? ఏం లేవు, అయిపోయింది. తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చిండు, వీళ్ళు చేతిలో పెట్టినాము, వీళ్ళు నాశనం చేస్తాము. ఏమైంది? నీళ్ళు పడతాను ఏంది? రేవంత్ రెడ్డి ఇస్తే పడతాను. రైతు బంధు లేదు, ఏది లేదు.
అది ఏమన్నా ఇయ్యని సాగుకొని నీళ్ళు ఇంత అయిపోవు కదా. కౌలు రైతులకు ఇంకా 15,000 ఇస్తారు. మరి కౌలు ఇస్తా అన్నారు. మరి ఎత్తరు కౌలు రైతులకు ఇప్పుడు మేము మొత్తం కౌలే కదా అన్న. కాదమ్మా, ఆ రోజు కూడా మీ ఊరు నువ్వు దూరం ఉన్న ఊరు మున్సిపల్ కలుపుతా అంటే నేను కేసీఆర్ వస్తే సార్ ఇట్లా అయితే గిట్ట అక్కడ ఉపాధి కూలీలు ఉంటారు, గ్రామీణ ప్రాంతం ఉంటుంది అంటే అప్పుడు కేసీఆర్ వద్దని తీసేసినాం. కానీ ఈరోజు మొత్తం కలిపారు అలా. ఏం చెప్తారు అత్తడా రమ్మల్లో అత్తవుతాం అత్తరా గంగుల కమలాకర్ మంత్రులు ఎన్నిసార్లు వచ్చినామా మీ ఊరికి? ఇప్పుడు నత్తురు ఎవరన్నా మంత్రులు? రేవంత్ రెడ్డి పాలిస్తే మనం వద్దన్నది వాళ్ళు బంద్ చేసు. మొత్తానికి ఇప్పుడు ఎట్లుంది పరిపాలన మంచిగా ఉందా? లేదు, గ్యాస్ 500 లేదు, రేషన్ కార్డు వచ్చిందా? రేషన్ కార్డు ఏమి లేదు. ఈ కౌలు అవుతుంది మరి ఇప్పుడు అన్ని ఇస్తారా చూద్దాం, చూడాలి. అసలు కాదు కౌలు రైతుకి ఎంత ఇస్తారమ్మా? 12,000 ఇస్తా అన్నాడు. బట్టి విక్రమార్క చెప్పారు కదా, రైతు కూలే కూడా ఇస్తా అన్నాడు కదా. అంతకుముందు భూమి ఉండాలకే ఇచ్చారు. ఇప్పుడు బాబు సార్కు భూమి ఉన్నది, అయినా అకౌంట్లోనే అన్ని వాడు మేము చేసి వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? మీరు వాళ్ళకే ఇచ్చాడు, మేము వాళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు అటు వేది ఇటు వేది ఏది రాలే, ఏది లేదు. అందరు వేయించుకున్నది అంత వేయింది. మళ్ళీ ఎలక్షన్ అయితే ఎటేద్దాం ఓట్లు ఇంకేటేస్తాం ఇక చెప్పలేదు. ఎప్పుడు వేసినా మనకేసినా అంతే. మనమేనా అందుకే గట్టిగా మాట్లాడుతున్నావు. కష్టపడ్డాలకు కదా. మనం వెనకబడిపోయినాం మనం. ఏం కాదు, భయపడుతున్నా గట్లా. ఎన్ని రోజులే కష్టపడబడుతుంది, అది సంవత్సరాలే కదా. 20 సంవత్సరాలు అయ్యేసారు. కేసీఆర్ రావాలి మనకు, మళ్ళీ రావాలి. అదే మరి కేసీఆర్ వస్తే మళ్ళీ పరిపాలన ముందుకు పోతుంది. ముందుకు పోద్ది. వెనకబడిపోయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంది, పరిపాలన ఎట్లుంది? ఓ బాబా అంతే. చెప్పండి. ఈయన సంతోషంగా మాట్లాడుతున్నాడు. గిట్ట గిట్ల అన్నా వ్యవహారం